న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా కందుకూరు పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ కేవలం ఒక న్యాయవాదిగా, రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు. దళితుల విద్య, ఆర్థిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మహిళల హక్కుల కోసం కూడా ఆయన గట్టిగా పోరాడారు. హిందూ సమాజంలోని కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చూపిన బాట నేటికి మనకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, శ్యామ్, చనమాల శ్రీధర్, పాలెటి కోటేశ్వరరావు, మట్టిగుంట శ్రీను, మాల్యాద్రి, చిలకపాటి మధుబాబు, బెజవాడ ప్రసాద్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వస్తారు వాళ్ళు బాగానే అయితే కారు వచ్చింది, బండ్లు వస్తాయి, వాళ్ళు రాని వాళ్ళ బండ్లు మన జెండాలు అన్న పానీ చిన్న పానీ వాళ్ళు కనపడి జెండాలు మనం ఆగితే స్లో చేయి కొంచెం వాళ్ళు రాని వీళ్ళు పడుతున్నారు. ఆ జెండాలు ఉన్నారు, వీళ్ళు కార్లు అడ్డం వచ్చినాయి. కార్లు వాళ్ళు వచ్చారులే. అధ్యక్షులు మల్లేశ్వరరావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ అంబేద్కర్ అసోసియేషన్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను హరీష్ పులిని బ్లడ్ ఇస్తాడు, పులి బ్లడ్ ఇస్తాడంట అని చెప్పు, అన్నకి బ్లడ్ డొనేషన్ చేస్తాడంట అని చెప్పు. మళ్ళీ అడి తీసుకోవాలి, మళ్ళీ అడి తీసుకోవాలి. దిగిపోతే సరిపోతుంది.
గాంధీ అడిగి ఇంకో పోతాడు చంద్ర చాలా తీసుకొని ఆడ పని చేస్తుంటే ఇందాక తీయచ్చుగా ఇట్రాల అటు వచ్చా కొద్దిగా కొద్దిగా ఎందుగా జరిపారు మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమానికి చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు అలాగే వేదిక పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆ మహనీయుడి జయంతి కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యేగా పాల్గొనేందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఈరోజు ఈ దేశంలోనే మనందరం కూడా అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది. ఎందుకు చెబుతా ఉన్నామంటే ఇటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఈ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములయ్యారంటే ఆ మహనీయులు నిర్మించిన రాజ్యాంగం పుణ్యమని చెప్పి మనం దేవుని చూసేవాళ్ళు అని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అణగారిన వర్గాల ప్రజలు ఆయన దేవునిగా పూజిస్తూ ఉన్నారంటే మనందరం కూడా దానిలో సహాయ సహకారాలు ప్రతిఫలాలు అన్ని వాళ్ళందరూ కూడా ఆ మహానుభావులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన 1991లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించి ఆయన అనేక ఇబ్బందులకు గురై ఈ దేశంలో అణగారిన వర్గాల ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా సమానత్వంగా ఉండాలని చెప్పి ఆయన చదువుకొని కూడా లండన్లో చదువుకొని వచ్చి కూడా ఆయన కుటుంబం కోసం లేకపోతే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆయన ఉండకుండా ఈ దేశంలో అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా ఫలితాలు అందాలి స్వతంత్ర భారతదేశంలో అని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గ్రామ గ్రామాన ఆయన్ని స్మరించుకున్నామంటే ఆయన సేవలు భావితరాలు కూడా ఈ దేశం బతుకున్నంత కాలం ఆయన సేవలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదని చెప్పి ఈరోజు కంటిన్యూషన్గా మన కందుకూరు పట్టణంలో కూడా ఈ అంబేద్కర్ అసోసియేషన్ సోదరులు ఇటువంటి కార్యక్రమాలు నేను చిన్నప్పటి నుంచి కూడా చేస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ సోదరి మళ్ళీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన బాటలోనే ఆయన ఏదైతే రాజ్యాంగం రాశారో ఆయన ఆ రాజ్యాంగం ప్రకారం మనందరం కూడా నడుచుకోవాలి, సమాజంలో అందరూ సమానమనే విధంగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భాన్ని అందరూ తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ అసోసియేషన్ కందుకూరు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.